రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా తిరుపతి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణకు చర్యలు ప్రారంభించడం జరిగిందని, ఇందుకు సంబంధించి కనీస మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ముందస్తు ఏర్పాట్ల సంసిద్ధతపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో 1,30,350 ఎకరాల్లో సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, పండించిన చివరి ధాన్యం గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంట కొనుగోలుకు సంబంధించి గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలకు 2,389, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలకు 2,369గా నిర్ణయించినట్టు తెలిపారు. జనవరి 3వ వారంలోపు ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఏ రైతు కూడా ధాన్యం విక్రయించే పరిస్థితి రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ధాన్యం తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గోదాములు, కూలీలు, రవాణా సదుపాయాలు, నాణ్యతా పరీక్షలకు అవసరమైన పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని పిఎస్సిఎస్ సంస్థలను ఆదేశించారు. ధాన్యం సేకరణకు సిబ్బందిని జిల్లా సహకార సంస్థ ద్వారా నియమించుకోవాలని, ఏ దశలోనూ అవాంతరాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, మార్కెటింగ్ శాఖ, జిల్లా సహకార సంస్థ, రైతు ఉత్పత్తిదారుల సంస్థల నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.